హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, సో వాటి యొక్క మెథడ్స్ అనేటివి చూద్దాం. సో బేసిక్గా మనకు ఆ డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. సో ఎలా డిఫైన్ చేయాలి, వాటిలో ఇండెక్సింగ్ స్లైసింగ్ ఎలా చేయాలో మనం కంప్లీట్గా చూసాం. సో ఇప్పుడు మనకు బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేటివి పర్టికులర్ కలెక్షన్ డేటా టైప్స్కి ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం ఫస్ట్ కలెక్షన్ డేటా టైప్ స్ట్రింగ్లో ఉన్నటువంటి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనేటివి చూద్దాం. బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేటివి. సో మనము స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్స్లో స్టోర్ చేస్తాం, సింగిల్ ఆర్ డబుల్ ఆర్ ట్రిపుల్. సో వాటిలో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్ వచ్చిందన్న లోయర్ అనేసి ఒక మెథడ్. సో ఈ లోయర్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి స్ట్రింగ్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది, లైక్ స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఫంక్షనాలిటీ. అండ్ అప్పర్, ఈ ఫంక్షన్ ఏంటంటే ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి స్ట్రింగ్ని అప్పర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది అనమాట, కన్వర్ట్ చేస్తుంది. అండ్ టైటిల్ కేస్ అంటే ఇప్పుడు హాయ్ పైథాన్, 1 minute. హాయ్ పైథాన్ అని చెప్పేసి ఉందా. సో దీంట్లో ఏంటి, ప్రతి ఒక్క వర్డ్ అంటే స్పేస్తో సపరేట్ అయిన తర్వాత ఒక వర్డ్ అంటాం కదా, సో ప్రతి ఒక్క వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అనమాట. దాన్ని మనం టైటిల్ కేస్ అంటాం. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ ఫర్ టైటిల్ కేస్. అండ్ దెన్ సో టైటిల్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చిందన్న క్యాపిటలైజ్ అంటే, సో నేను ఒక స్ట్రింగ్ రాస్తాను, ది వీడియో ఇస్ రిగార్డింగ్ పైథాన్ ఆర్ స్ట్రింగ్స్. సో చూడండి, నాకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ద వీడియో ఈస్ రిగార్డింగ్ పైథాన్ ఆర్ స్ట్రింగ్స్ అని చెప్పేసి. దీంట్లో ఈ సెంటెన్స్ మొత్తంలో స్టార్టింగ్ యొక్క క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఉంటుంది అనమాట. దాన్ని మనం క్యాపిటలైజ్ అంటాం. సో ఇలా క్యాపిటలైజ్ అని ఇచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఎంటైర్ సెంటెన్స్ విల్ బి ఇన్ క్యాపిటల్ లెటర్ అనమాట. First character of an entire string will be converted into the upper case and remaining characters into the lower case అన్నమాట. సో ఇది క్యాపిటలైజ్ అంటే. అండ్ దెన్ స్వాపింగ్ అంటే ఏంటి, జనరల్గా ఏ ఉంటే బి ఉంటే ఏ. సో ఇక్కడ కూడా స్వాప్ కేస్ అంటే లోయర్ కేస్లో ఉంటే అప్పర్లో కన్వర్ట్ చేస్తుంది, అప్పర్లో ఉంటే లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ మెథడ్స్ని మనము ఎగ్జాంపుల్తో డైరెక్ట్గా చూద్దాం. ఫస్ట్ ఐడియల్లీ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ అనేది డిఫైన్ చేస్తున్నాను, లైక్ హాయ్ పైథాన్. ఓకే, ప్రింట్ చేద్దాం. ఎలా ఉంది, మొత్తం అంతా లోయర్ కేస్లోకి ఉందా. మన ఫస్ట్ మెథడ్ అప్పర్, s.upper. ఏమైంది ఇప్పుడు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఎ గివెన్ స్ట్రింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద అప్పర్ కేస్. సో అండ్ ఇప్పుడు నేను దీన్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తున్నాను, s.lower. సో కంప్లీట్గా మళ్ళీ లోయర్ కేస్లోకి వచ్చేసిందా. అండ్ మన నెక్స్ట్ బిల్ట్ ఇన్ డేటా టైప్ ఏంటి, సో ఇలా మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన టైటిల్, s.title. చూసారా, హెచ్ అనేది క్యాపిటల్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విల్ బి ఇన్ ద క్యాపిటల్ లెటర్ ఆర్ ఎల్స్ ఇన్ ద అప్పర్ కేస్. HP, ఈ రెండు క్యాపిటల్స్లో ఉన్నాయి, రిమైనింగ్ అన్ని మనకు స్మాలర్ కేస్ ఆర్ ఎల్స్ ద లోయర్ కేస్లో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యాపిటలైజ్ చూద్దాం. చూసారా, ఇప్పుడు టైటిల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విల్ బి ఇన్ ద క్యాపిటల్ లెటర్. క్యాపిటలైజ్ అంటే ఓన్లీ మనకి ఎంటైర్ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉంటుంది అనమాట, ఇది క్యాపిటలైజ్. అండ్ స్వాప్ కేస్, సో మనం స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేసాం,
ఎంటైర్ లోయర్ కేస్లో డిఫైన్ చేసాం. ఇప్పుడు స్వాప్ కేస్ అంటే ఏంటి? లోయర్ ఉంటే అప్పర్, అప్పర్ ఉంటే లోయర్ అనమాట. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి కంప్లీట్గా అప్పర్ కేస్లో రావాలి. సో ఎస్ డాట్ స్వాప్ కేస్. ఓకే, వచ్చిందా? ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఇంకొక క్యారెక్టర్ తీసుకుంటాను. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ తీసుకుంటాను, లైక్ HAIPYTHON. సో ఈ స్ట్రింగ్లో మీరు గమనించినట్లయితే ఒకటి అప్పర్ కేస్ ఉంది, ఇంకోటి లోయర్ కేస్ ఉంది. సో ఇప్పుడు మనం స్వాప్ కేస్ ఇక్కడ యూజ్ చేద్దాం. అంటే మీకు డిఫరెన్స్ రావాలి కదా, లైక్ అప్పర్కి స్వాప్ కేస్కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి. లైక్ ఎల్ డాట్ లైక్ వేరియబుల్ డాట్ స్వాప్ కేస్. చూసారా, స్మాలర్ హెచ్ వచ్చిందని క్యాపిటల్ అయింది, క్యాపిటల్ ఏ స్మాల్ అయింది, స్మాలర్ ఐ క్యాపిటల్ అయింది. సో మొత్తం స్వాప్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఎ గివెన్ వర్డ్ ఈజ్ స్వాప్. సో ఇవి బిల్ట్-ఇన్ మెథడ్స్. మనకు బిల్ట్-ఇన్ మెథడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనము బూలియన్ టైప్ బిల్ట్-ఇన్ మెథడ్స్ చూద్దాం. సో వీటినే మనం కేస్ వెరిఫికేషన్ మెథడ్స్ అంటాం. లైక్ కేస్ అంటే ఏంటి? ఇక్కడ ఏదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, ఈ కేస్ని వెరిఫై చేస్తాం వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసిందని. సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ మెథడ్ కేస్ వెరిఫికేషన్స్లో ఫస్ట్ వచ్చిందా ఈజ్ లోయర్. ఈజ్ లోయర్ అంటున్నాం. సో ఇక్కడ మనం జనరల్గా మీకు ఈజ్ అని చెప్పి తీసుకున్నారు అంటే మీరు ఏమైనా ఆన్సర్ ఇస్తారు, లైక్ ఈజ్ లోయర్ ఎస్ ఆర్ నో. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈజ్ లోయర్ అనేది మనకి ఇచ్చినటువంటి స్ట్రింగ్, ఎంటైర్ స్ట్రింగ్ అనేది లోయర్ కేస్లో ఉంటే ట్రూ అనేసి, లేకపోతే ఫాల్స్ అనేసి మనకు రిటర్న్ చేస్తుంది అవుట్పుట్. సో రిటర్న్స్ ట్రూ ఇఫ్ స్ట్రింగ్ సాటిస్ఫైస్ లోయర్ మెథడ్, ఎల్స్ ఫాల్స్. ఈజ్ అప్పర్. సో ఎంటైర్ స్ట్రింగ్ అనేది అప్పర్ కేస్లో ఉంటే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ ఈజ్ టైటిల్, సేమ్ టైటిల్ అనే కేస్ ఎలా ఉందో ఈజ్ టైటిల్ కూడా అంతే అనమాట. కాకపోతే ఇక్కడ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఈజ్ ఆల్ఫా. ఈజ్ ఆల్ఫా అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ అంటే ఇచ్చినటువంటి స్ట్రింగ్లో లైక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్ ఇది ఉందా? సో ఈ స్ట్రింగ్లో నాకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. స్ట్రింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్, మనకు డెఫినేషన్ తెలుసు, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బోత్ లైక్ క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ అండర్ స్కోర్ అని చెప్పేసి. సో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి స్ట్రింగ్లో మనకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే ఇది ట్రూ ఇస్తుంది అనమాట. ఈ ఫంక్షన్, ఈ మెథడ్ ఈజ్ ఆల్ఫా అని చెప్పేసి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈజ్ డిజిట్ అన్నాం. ఈజ్ డిజిట్ అంటే సేమ్, ఇప్పుడు ఈ స్ట్రింగ్లో నాకు ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉండాలన్నమాట. లైక్ ఏదైనా డిజిట్స్ ఉండొచ్చు, ఏ ఒక్క ఆల్ఫాబెట్ ఉన్నా కూడా అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఈజ్ ఆల్ నమ్. సో ఈజ్ ఆల్ నమ్ అంటే ఏంటంటే మనకు ఈ స్ట్రింగ్లో స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ లైక్ నెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట. కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ రెండు ఉండొచ్చు అనమాట, ప్రాబ్లం ఉండదు. ఆ రెండిట్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నా మనకు ట్రూ ఇస్తుంది, ఓన్లీ నెంబర్స్ ఉన్నా మనకు ట్రూ ఇస్తుంది. కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెట్స్ ట్రూ క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనకు ట్రూ ఇస్తుంది అనమాట ఈజ్ ఆల్ నమ్ అని చెప్పేది. అండ్ దెన్ ఈ స్పేస్ అంటే లైక్ ఓన్లీ స్పేస్ మాత్రమే ఉండాలన్నమాట. ఓన్లీ స్పేస్ మాత్రమే ఆ స్ట్రింగ్లో ఉంటే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సేమ్ ఇదే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎల్ అని చెప్పేసి ఇది ఉంది కదా, ఒక స్ట్రింగ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు హై పైథాన్. సో ఇది ఏ కేసులో ఉంది? లైక్ అప్పర్ కేసు కాదు, లోయర్ కేసు కాదు, కాంబినేషన్ ఉంది. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డి ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ హలో ఎవ్రీవన్.
ఎలా ఉంది, స్ట్రింగ్ ఆఫ్ అన్ని లోయర్ కేస్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈజ్ లోయర్ అనే మెథడ్ని చెక్ చేద్దాం. సో డి డాట్ ఈజ్ లోయర్. సో ఆల్రెడీ చెప్పాను, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిస్కస్ చేస్తుంది మనకు. సో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోవర్ కేస్. సో మనకు ట్రూ రిటర్న్ చేసింది అనమాట. ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు ఎల్ తీసుకుంటాను. ఇక్కడ ఉంది కదా ఎల్ అనే స్ట్రింగ్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు హై పైథాన్ అని చెప్పి ఇది కాంబినేషన్లో ఉంది. సో ఎంటైర్ స్ట్రింగ్ మనకు అన్ని లోవర్ కేస్లో ఉన్నాయా? నో. సో ఇక్కడ ఇది చూద్దాం, ఎల్ డాట్ ఈజ్ లోయర్. సో ఎల్ డాట్ ఈజ్ లోయర్ మన అవుట్పుట్ ఏమొచ్చింది, ఫాల్స్, బికాజ్ ఇది కాంబినేషన్లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చిందని ఈజ్ అప్పర్ అనమాట. సో డీనే తీసుకున్నాం, డి డాట్ ఈజ్ అప్పర్. సో డి అనే క్యారెక్టర్లో మనకు వేరియబుల్లో మనకు అన్ని లోవర్ కేసులో కాంబినేషన్తో ఒక స్ట్రింగ్ ఉంది. సో దీంట్లో అన్ని మనకు అప్పర్ కేసు ఉందా, లేదు. సో మనకు ఫాల్స్ ఇచ్చింది. అండ్ దెన్ నేను ఇంకొకటి తీసుకుంటాను ఒక వేరియబుల్లో, యూట్యూబ్ ఛానల్. సో ఎఫ్ యూట్యూబ్ ఛానల్, సారీ, f1 is equals to YouTube channel.